హైదరాబాద్ బంజారా హిల్స్ లో ట్రాఫిక్ హోమ్ గార్డుపై ఓ మహిళ వీరంగం సృష్టించింది. కారులో రాంగ్ రూట్లో వస్తున్న మహిళను అడ్డుకున్నాడు హోంగార్డ్. తననే అడ్డుకుంటావా అంటూ ఆయన్ని బండబూతులు తిట్టింది. ఆపై గార్డు డ్రెస్ను కూడా చింపేసింది. పట్టరాని కోపంతో ఫోన్ను పగలగొట్టింది. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న కొందరు తమ ఫోన్లో షూట్ చేశారు. ఇక పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళని పంపించాను. कंट्रोल फ्रॉम एसआई बंजारा इलेन वो डाइवर्ट చేయండి అడ్రస్ ఏంటి. రాంగ్ రూట్లో కారులో వస్తున్న ఒక మహిళను అడ్డుకున్న హోంగార్డుపై ఆమె ఇష్టారీతిగా మాట్లాడి తిట్టి అతని ఫోన్ పగలగొట్టినటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి లిఖితని అడిగి తెలుసుకుందాం. లిఖిత, ఆ యువతికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? డీటెయిల్స్ ఏంటి? పోలీసుల చర్యలేంటి ఈ కేసుకు సంబంధించి? రైట్ నందు, ఎవరైతే రాత్రి పూట హల్చల్ చేసిన మహిళ ఉందో తను ఒక డాక్టర్ గానైతే గుర్తించడం జరిగింది. తను మద్యం మత్తులో కూడా ఉండడము, దీంతో రాంగ్ రూట్ లో రావడము, ఆ యొక్క హోమ్ గార్డ్ ఎవరైతే ఉన్నారో ట్రాఫిక్ కు సంబంధించిన హోమ్ గార్డ్ అడ్డుకున్న వెంటనే అతన్ని అనుచిత వ్యాఖ్యలు తిడుతూ కూడా చాలా వరకు కొన్ని ప్రశ్నలు కూడా, ఎవరు రాంగ్ రూట్ లో రావట్లేదా, నేను ఒక్కదాన్నే వస్తున్నానా, నేను వస్తేనే యాక్సిడెంట్లు జరుగుతున్నాయా, ఇప్పటి వరకు ఏం యాక్సిడెంట్ జరగలేదా, మీరు సరిగ్గా డ్యూటీ చేస్తున్నారా అంటూ కూడా పోలీసుల పైన విరుచుకుపడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఓ ఫోన్ ని పెట్టడం, ఆ యొక్క హోమ్ గార్డు యొక్క డ్రెస్ ని కూడా షర్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా చింపివేయడము, వారిపైన కూడా మీరు నన్ను అరెస్ట్ చేస్తే కనుక నేనేం తప్పు చేయలేదు, నేను అరెస్ట్ చేస్తే కనుక నా యొక్క బట్టల్ని నేను చించేసుకొని ఇక్కడ నగ్నంగా కూర్చుంటాను, మీ పైన కేసు పెడతాను, మీరు నన్ను బలవంతం చేయబోయారు అంటూ కూడా కేసులు పెడతాను అని బెదిరించిన పరిస్థితి కూడా అక్కడ ఏర్పడింది. దీంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి ఆ యొక్క మహిళ పైన కేసు నమోదు చేసి తనని ప్రస్తుతానికైతే పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం అయితే జరిగింది. అంతేకాకుండా తనకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సమాచారం అయితే అందించడం జరిగింది. ఆ యొక్క మహిళ ప్రస్తుతానికి ఆ సమయంలోనైతే మద్యం మత్తులో ఉన్నట్లుగా పోలీస్ అధికారులు అయితే గుర్తించడం అయితే జరిగింది. తనకు సరైన కౌన్సిలింగ్ ఇవ్వడం కావచ్చు, అలాగే ఆ కుటుంబ సభ్యులకు తెలియజేయడం కావచ్చు, తర్వాత తనకు కొన్ని ఫైన్స్ కూడా వేయడం అయితే జరుగుతుందని పోలీసులు అయితే తెలియజేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.